ఈ రోజు మేడం గారికి చికెన్ బిర్యానీ తినాలనిపించింది. పాపం నాకేమో వండుకోవడం రాదు, మా మమ్మీ ఏమో ఇంట్లో లేదు. సో పక్కింటి ఆంటీని అడిగాం చేసి పెట్టమని. పాపం అడిగిన వెంటనే చేసిస్తానని చెప్పారు. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ని వాష్ చేసుకుని నానబెట్టుకున్నాము. నెక్స్ట్ కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్నారు. మంచిగా వేగాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని అందులోనే వేసి బాగా మిక్స్ చేశారు. ఇలా చికెన్ లో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నారు. నెక్స్ట్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్ ని నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకి తీసేసి అదే ఆయిల్ లో పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత బియ్యం నానబెట్టుకున్న వాటర్ ని యాడ్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకొని ఎసురు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకుని 70% వరకు ఉడికించుకోవాలి. ఆ ఉడికిన రైస్ లో నుంచి వాటర్ అంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఇట్లా బిర్యానీ రైస్ ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన ఒక లేయర్ ఆఫ్ చికెన్ వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరేపాకు గార్నిష్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. లాస్ట్ లో 2 స్పూన్స్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకుంటే మన వేడి వేడి బిర్యానీ రెడీ. చెప్పడానికి అభిరుచిలో యాంకర్ లాగా టపటపా మాట్లాడుతున్నాను గానీ చేయడం మాత్రం చాలా కష్టమండి బాబు. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చిందండి. అసలు ముక్క చూసారా ఎలా ఉడికిందో. ఇంకా నేను బిర్యానీ తినాలి. ఈ వీడియో కింతే టాటా.